ये नाम श्री ए तोटा राजू। పుదుచ్చేరిలో 30 స్థానాలు పోటీ చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి విజయ్ దళపతి. పుదుచ్చేరి ఎన్నికల సంగ్రామం నేపథ్యంలో కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి యానంలో అయితే ఎన్నికల సందడి అయితే నెలకొంది. ప్రధానంగా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా టీవీకే పార్టీ యొక్క యానం నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నటువంటి తోట రాజు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విజయ్ దళపతి ఆధ్వర్యంలో ఈ పార్టీ ఈ మధ్యకాలంలోనే అంటే తొలిసారిగా ఎన్నికల సంగ్రామంలో పాల్గొంటుంది. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో టీవీకే పార్టీ తరపున అభ్యర్థిగా తోటరాజు ఆయన ఎప్పటికే ప్రచార పర్వాన్ని కూడా మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. మొదటగా మీకు కంగ్రాచులేషన్స్. విజయ్ గారు స్థాపించినటువంటి టీవీకే పార్టీలో యానం నుంచి తొలిసారిగా మీరు బరిలో దిగారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఎన్నో జన్మల పుణ్యంగా కూడా నేను అనుకుంటున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి యానం మరి ఇక్కడికి దాదాపు 1200 కిలోమీటర్ల దూరంలో ఉంది. మన ఇంత దూరంలో ఉన్నటువంటి యానంలో ఒక తెలుగు అన్నయ్య ఆ తెలుగు వ్యక్తికి విజయ్ దళపతి గారు పార్టీలో నాకు సీటు ఇవ్వడం అనేది చాలా అదృష్టం. చాలా నాకు పూర్వజన్మ సుకృతం అని నేను భావిస్తున్నాను. అలాగే మరి విజయ్ దళపతి గారు పార్టీలోకి చేరకముందు నేను ఇండిపెండెంట్గా పోటీ చేయాలని నేను నిర్ణయం తీసుకుని ఉన్నాను. ఎందుకంటే యానంలో ఉన్నటువంటి పరిస్థితులు, పుదుచ్చేరిలో ఉన్నటువంటి పరిస్థితులు, ఒకసారి ఎన్ఆర్ కాంగ్రెస్ వస్తే ఒకసారి కాంగ్రెస్ వస్తుంది పుదుచ్చేరిలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ రెండు పార్టీల్లోని కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్ఆర్ కాంగ్రెస్ అండ్ అలాగే బీజేపీ అలియన్స్లో మరి కేంద్రం నుంచి ఏ విధమైన నిధులు తేక, పుదుచ్చేరిలో ఏ విధమైన డెవలప్మెంట్ లేక, మరి రంగస్వామి గారు ఏజ్ పెద్దదైపోవడం వల్ల ఆయన వెళ్ళి ఢిల్లీ నుంచి ప్రత్యేకమైన ఏమైనా నిధులు తీసుకురాకపోవడం వల్ల నిరుత్సాహానికి గురై ఉన్నారు పుదుచ్చేరిలో ఉన్నటువంటి వారందరూ కూడా. అలాగే కాంగ్రెస్ అయితే ఇప్పుడు మీ అందరికీ తెలుసు మ్యాక్సిమం డౌన్ఫాల్లో ఉంది. మొన్న బీహార్ ఎలక్షన్ జరిగినప్పుడు ఇంకా కొంచెం 29 సీట్లు ఉంటే 70-80 వస్తాయని వాళ్ళు ఆశించారు. కాకపోతే అవి మొత్తానికి 9 సీట్లకి కుదించిపోవడంతో వాళ్ళు కొంచెం డౌన్ఫాల్లో ఉన్నారు. మ్యాక్సిమం పుదుచ్చేరిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొత్త ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మంచి అదృష్టం ప్రజలందరి శ్రేయభిలాషలాగా మరి విజయ్ దళపతి గారు రావడం పుదుచ్చేరి అలాగే తమిళనాడుకు కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నారు ఆయన. ఎందుకంటే నిజంగా ఆయనలో నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే సార్, ఏ పార్టీ అయినా సరే వెళ్ళి విజయ్ దళపతి గారిని ఎలియన్స్ అడిగితే ఒప్పుకోలేనటువంటి ఏకైక వ్యక్తి మరి నిజంగా విజయ్ దళపతి అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. పుదుచ్చేరిలో 30 స్థానాలు పోటీ చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి విజయ్ దళపతి. అలాగే తమిళనాడులో కూడా 238 సీట్లు కూడా పోటీ చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి విజయ్ దళపతి. ఎంతోమంది ప్రెజర్కి గురి చేసి ఉంటారని కూడా నేను అనుకుంటూ ఉంటున్నాను. ఏ ప్రెజర్కి కానీ ఏ ఒత్తిడికి వంగకుండా 30 స్థానాలు అలాగే 238 స్థానాలకు కూడా పోటీ చేస్తున్నటువంటి విజయ్ దళపతి నాకు బాగా ఆయన ఆదర్శంగా తీసుకుని నేను ఇలాంటి వ్యక్తి కావాలి, ఇలాంటి నిజాయితీపరుడు కావాలి, ఇలాంటి వ్యక్తి వస్తేనే సమాజం మారుతుంది, మాకు ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా మారుతుంది అనేటువంటి అభిప్రాయంతో ఆయన పార్టీలోకి వెళ్ళడం జరిగింది. తదుపరి ఆయన తీసుకున్న నిర్ణయం మేనిఫెస్టోలు చూస్తే నిజంగా అద్భుతం అండి, ఆశ్చర్యం అండి. ఈ లోకంలో ఎవ్వరూ కూడా పెట్టలేనటువంటి గొప్ప మేనిఫెస్టోలు పెట్టారండి. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఎంత దూరం ప్రయాణం చేసిన మా స్త్రీమూర్తులకు బస్సు ప్రయాణం ఫ్రీ. అలాగే విద్యార్థులకు ఆర్థిక సహాయం, ఇంటిలో ప్రతి కుటుంబంలోని విద్యార్థులు ఉంటారు, పిల్లలు ఉంటారు, స్కూల్లో చదివిస్తే వారి కుటుంబానికి 15,000 రూపాయలు. ఆంధ్రప్రదేశ్లో అయితే మరి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 3 సిలిండర్లు పెడితే
50 చిల్లర సీట్లు వచ్చాయి ఆయనకి కదండి. మరి 153 సీట్లు వచ్చాయి. మరి పుదుచ్చేరిలో తమిళనాడులో కూడా విజయ దళపతి గారు ఒక్క కుటుంబానికి 6 సిలిండర్లు అండి, 6 సిలిండర్లు ఒక కుటుంబానికి సంవత్సరం సరిపడేటువంటి 6 సిలిండర్లు ఇవ్వడానికి ఆయన అంగీకరించి ఎక్కడో పుదుచ్చేరి అనగా 900 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతం. అటువంటిది విజయ దళపతి గారి దృష్టిలో తోటరాజు ఎలా పడ్డారు? అంటే మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఈ మధ్య కాలంలో దూరంగానే ఉన్నారు. అంటే ఎలా మీకు ఆయనతో పరిచయం ఎలా ఏర్పడింది? మీరు మంచి ప్రశ్న అడిగారు బ్రదరు. నేను నా తొలి అడుగు మీతోనే ఆగస్టు 8వ తారీఖున నేను ప్రజా జీవితంలోకి వచ్చాను. ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు నేను చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ, అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవరికైనా పేద ప్రజలకు ఎవరికైనా కష్టం వస్తే సహాయం చేయడం, అలాగే సేవా కార్యక్రమాలు చేస్తూ నేను క్యాన్వాసింగ్ కూడా 2-3 ఏరియాలు క్యాన్వాసింగ్ చేసినప్పుడు నా క్యాన్వాసింగ్స్ అవన్నీ కూడా చూసి పుదుచ్చేరిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు పిలిచాయి. ఈ విజయ్ పార్టీ గారు ఒకటే కాదు, మార్టిన్ గారి పార్టీ పిలిచింది, ఇండిపెండెంట్ మన ఎవరు వారు కూడా పిలిచారు నన్ను. డిఎంకే వాళ్ళు పిలిచారండి. అలాగే కాంగ్రెస్ కూడా పిలిచిందండి. పిలిచినప్పుడు వెళ్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ నేను పుదుచ్చేరిలో గమనించినప్పుడు ఎలియన్స్ తీసుకుంటే కాంగ్రెస్ సీట్ ఒకటే ఉందండి. ఈవేళ ఇంప్రూవ్ అవుతే ఒక 4-3 సీట్లు పెరగచ్చు. అలాగే ఇండిపెండెంట్ మన డిఎంకే పార్టీ అప్పుడు 5 సీట్లు 6 సీట్లు వచ్చాయి. అది కూడా ఇంప్రూవ్ అవుతే 1-2 ఇంప్రూవ్ అవ్వచ్చు. అయినా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి లేదు. ఎన్ఆర్ కాంగ్రెస్ అలాగే మన బీజేపీ ఎలియన్స్తో ఉన్నప్పుడు ఇది ఏదో అద్భుతాలు జరుగుతాయి, ఏదో ఢిల్లీ నుంచి ప్రత్యేకమైన నిధులు వస్తాయి, పుదుచ్చేరి ఎంతగానో డెవలప్ అవుద్దని ఆశించిన మేరకు వాళ్ళు ఏ విధమైన ఫలితాలు చూపించకపోవడం వల్ల వారి మీద కూడా నిరాశతో ఉన్నారు. వాళ్ళ సీట్లు కూడా దాదాపు ఒక 10 ఆ రేంజ్లోనే వచ్చేటట్టు ఉన్నాయి. కానీ విజయ దళపతి అనే వ్యక్తి 4 పార్టీలు, ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, మన ఎన్ఆర్ కాంగ్రెస్ అండ్ బీజేపీ, మన మార్టిన్ గారు, అన్నాడీఎంకే కలిపితే 4 పార్టీలు కలిపి పోటీ చేస్తే 30 స్థానాలు. విజయ్ ఒక్కడే 30 స్థానాలు పోటీ చేస్తున్నాడు. నిన్నటి వరకు ఒక 10 ఎన్నో వస్తాయి. ఈయన ఎవరికి సపోర్ట్ చేస్తే అదే గవర్నమెంట్ వస్తుందని ఆశించాం. కాదు, ఈవేళ నిన్న పరిస్థితి చూస్తే విజయ్ గారు మీటింగ్కి వెళ్ళినప్పుడు పుదుచ్చేరిలో ఉన్న 30 మంది ఎమ్మెల్యేలు మేము అందరం పక్కన కూర్చున్నప్పుడు వాళ్ళు నన్ను చాలా గౌరవంగా చూస్తారు ఆంధ్ర నుంచి మనం వెళ్ళినందుకు. సో వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు ఖచ్చితంగా 20 నుంచి 20 పై మాటే కానీ లోపు ఉండవని అన్నారు. అంటే దాదాపు గవర్నమెంట్ వచ్చేటువంటి విజయ్ దళపతి గారు పార్టీ ఫామ్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయని వాళ్ళు చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది, ఆనందం అనిపించింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో విజయ్ దళపతి గారికి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు యానము అంటే ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉన్నటువంటి యానంలో విజయ్ దళపతి గారి పార్టీ తరపు నుంచి తోటరాజు అనే మీరు పోటీ చేయడం కొంచెం ఆసక్తి నెలకొంది. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే విజయ్ దళపతి గారి గురించి ఏం చెప్తారు? సార్, నేను ఆయన సినీ గ్లామర్ గురించి ఇంకో దాని గురించి నేను మాట్లాడలేదు. ఆయన వ్యక్తిత్వం నచ్చిందని ఫస్ట్ పాయింట్ చెప్పాను. రెండో పాయింట్, ఆయనకు అభిమానులు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఆయన ఓ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అంటే బలహీన వర్గాల కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన్ని అనుసరించే ప్రజానికం తప్పనిసరిగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా. తోటరాజు గారు విజయ్ దళపతి గారి నమ్మకాన్ని ఎలా చూరగొన్నారనుకోవచ్చు? ఆయన జోసెఫ్, ఆయన పేరు క్రిస్టియన్లో కూడా ఆయన పేరు ఉంది, జోసెఫ్ విజయ్ దళపతి అని. అది నన్ను కొంచెం అట్రాక్ట్ చేసింది. అలాగే ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అభిమానులు కానీ చూస్తే ఈవేళ 40% ఆయనకి ఓటింగ్ ఉంది. కాబట్టి ఆయన తప్పకుండా పుదుచ్చేరిలోని విన్ అవుతారు. అలాగే తమిళనాడులో కూడా ఖచ్చితంగా విన్ అయ్యి పుదుచ్చేరి తమిళనాడు కూడా పరిపాలిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను బ్రదర్. యానంలో తోటరాజు గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? యానం పరిస్థితి 35 సంవత్సరాల నుంచి ఒక ఆయన చూశారు, 25 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ఇంకొక ఆయన చూశారు. నేను ఏ నాయకుడిని విమర్శించను, నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎవరినో విమర్శించే హక్కు భగవంతుడు మనకి ఎవరికి ఇవ్వలేదు. కాకపోతే వాళ్ళు ఏం చేశారనేది ప్రజలకు తెలుసు. ప్రజలు ఈయన్ని కూడా విస్మరించి కొత్త వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉన్న తరుణంలో నాకు విజయ్ పార్టీ రావడం, నేను నిలబడడం, ప్రజలందరూ కూడా సైలెంట్ ఓట్ వేస్తారండి. యానంలో కూడా మీరు చూస్తే ఒక సీనియర్ నాయకుడు అయ్యుండి ఆ గ్రామాల్లో ఉన్న పెద్దలను అదే వారికి ప్యాకేజ్ రూపంలో వాళ్ళందరినీ కవర్ చేసుకుని
ప్రజలు భయప్రాంతాలు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. అలాగే ఇప్పుడున్న వ్యక్తి అయితే డబ్బుతో కొనేద్దామని అనుకుంటున్నాడు. అది సాధ్యం కాదు. ప్రజలు మంచి వ్యక్తిని ఎన్నుకుంటారు ఖచ్చితంగా. యానాం రూపురేఖలు మార్చడానికి నా వంతు ఖచ్చితంగా సహకరిస్తాను. యానాంలో 20 సంవత్సరాల నుంచి ఇళ్ల స్థలాలు లేక బాధపడుతున్న బడుగు బలహీన వర్గాల కోసం నేను ఖచ్చితంగా ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా చేస్తానని నేను నా మీటింగ్లో చెప్పాను బ్రదర్. రెండవది, పేదవారందరూ కూడా హాస్పిటల్కి వెళ్తే ఏదో ఒక కడుపు నొప్పో లేకపోతే జ్వరం ఇంకోటి అయితే పర్వాలేదు, ఏదైనా ఆపరేషన్స్ లాంటివి చేయవలసి వచ్చినప్పుడు ఆయుష్మాన్ భారత్ పనిచేయట్లేదు. ఇది చాలా దురదృష్టం. నిరుపేదలు చాలా బాధపడుతున్నారు. ఇళ్ళ తాకట్లు పెట్టుకుని లేకపోతే పొలాలు తాకట్టు పెట్టుకుని వాళ్ళ బంధువుల దగ్గర అప్పులు చేసుకుని చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఆయుష్మాన్ భారత్ కూడా ఖచ్చితంగా పనిచేసే విధంగా నేను కృషి చేస్తాను. యానంలో నిరుద్యోగం చాలా ఎక్కువైపోయింది. ఏ నాయకుడు పట్టించుకోక యానంలో ఇండస్ట్రీస్ ఉన్నాయి, బ్రహ్మాండమైన ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీస్ క్రూడ్ ఆయిల్ ఇండస్ట్రీ ఉన్నాయి, అలాగే ONGC ఉంది, GSPCL ఉంది. ఇవన్నీ ఉన్నా కానీ ఎవరికి కూడా జాబులు ఇవ్వట్లేదు. వాళ్ళు కమిట్మెంట్లో 33% ఇస్తానని ఆ రోజు కమిట్మెంట్లో ఉంది. అది కూడా ఫుల్ఫిల్ అవ్వడానికి నేను కృషి చేస్తాను. అలాగే మరి ఫిషర్మెన్స్ అందరికీ కూడా, మత్స్యకారులందరికీ కూడా వారికి వేట నిషేధం కానీ మరి మొన్న జరిగిన బ్లోట్లో నష్టపరిహారం కానీ ఖచ్చితంగా నేను నగ్గిన నెలల్లో ఒక్క నెలలోనే వారికి సాగుతున్న కనకాలపేట వరకు ఇప్పించి తీరుతానని కూడా మీకు మనస్ఫూర్తిగా తెలియదు. కాన్ఫిడెన్స్ ఏంటని మీరు అడగొచ్చు. నీకు ఇంత కాన్ఫిడెన్స్ ఏంటని. నిస్వార్థం, స్వచ్ఛత, నిజాయితీ ఇది ఖచ్చితంగా ఉన్న వ్యక్తిని. ఇప్పుడున్న నాయకులు అయితే అక్కడెక్కడి నుంచి ఆ ఊరు నుంచి పాలకొల దాకా ఇమ్మన్నారు. అది తప్పు. అది యానంలో జరిగినప్పుడు ఇన్సిడెంట్ యానం వాళ్ళకి ఇస్తారు తప్ప బయట వాళ్ళకి ఎవరు. మన పక్కన జరిగిందండి, వాళ్ళకి వెంటనే 1 వీక్లో ఇచ్చేసారు. అలాగే ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పిస్తాను. ఒక్క క్షణం కూడా గ్యాస్ తీసుకోకుండా వాళ్ళు ఆపుతారండి. మరే వాళ్ళకి ఇచ్చే పరిహారం ఎందుకు వాళ్ళు లేట్ చేస్తున్నారు? మనిషిలో క్వాలిటీ ఉండాలి, నాయకుల్లో క్వాలిటీ ఉండాలి, నిజాయితీ ఉంటే ఖచ్చితంగా మనం సాధిస్తామని విజయ్ దళపతి గారిని యానానికి ఎప్పుడు తీసుకొస్తున్నారు? చాలా మంచి ప్రశ్న తమ్ముడు. నాకు చాలా సంతోషకరమైన విషయం. నేను విజయ్ దళపతి గారిని పక్కనే చూడడం భాగ్యం, అదృష్టం అని అందరూ అంటారు. కానీ ఆయనతో నేను ఏం చెప్పానంటే, నన్ను కలిసిన వెంటనే యానాం రాజు అని నన్ను చేయట్టుకున్నప్పుడు, సార్ ఒక్కసారి 1 టైం యానం విజిట్ సార్ ప్లీజ్ అన్నాను. షూర్ అన్నాడు ఆయన. ఖచ్చితంగా వస్తానని చెప్పాడు. కాకపోతే ఆయనకు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే మరి ఎంతవరకు పాసిబిలిటీ అవుతుంది అనేది నేను చెప్పలేను. అక్కడ టైం దగ్గరగా ఉంది, 230 స్థానాలు పోటీ చేస్తున్నారు. ఆ ఏరియాల్లోకి వెళ్తే ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆయన చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆయన పోరాటం చేస్తూనే ఉన్నాడు. యానం రావడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మాట ఇచ్చి ఉన్నారు. 5వ తారీఖు వస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. అలా ఆలోచిస్తే మీ అందరికీ కూడా మంచి జరుగుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. యానంలో అయితే ఖచ్చితంగా టీవీకే పార్టీ తరపు నుంచి అయితే తోటరాజు అనే వ్యక్తిని తాను తొలిసారిగా పోటీ చేసినప్పటికీ కూడా ఘన విజయం సాధిస్తాను. అదేవిధంగా అటు తమిళనాడులో కానీ పుదుచ్చేరిలో కానీ టీవీకే పార్టీ ఘన విజయం సాధిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వాలను ఇరు రాష్ట్రాల్లో కూడా ఫామ్ చేస్తుందని కూడా టీవీకే పార్టీ యానం అభ్యర్థి తోటరాజు చెప్తున్నారు. ఏబీపీ దేశం నుంచి సుధీర్.